క్యారెక్టర్ కాన్స్టెంట్ అంటే ఏంటి? క్యారెక్టర్ కాన్స్టెంట్ రిప్రజెంటెడ్ యాజ్ ఏ సింగిల్ క్యారెక్టర్ ఎన్క్లోజ్డ్ విత్ ఇన్ ఏ సింగిల్ కోట్. సారీ, ఇక్కడ స్పెల్లింగ్ తప్పు, అందుకే 2 సార్లు రాశాను. ఇప్పుడు క్యారెక్టర్ కాన్స్టెంట్ అనేది ఎలాగంటే ఒక సింగిల్ క్యారెక్టర్, అది ఎన్క్లోజ్డ్ విత్ ఇన్ ఏ సింగిల్ కోట్. అంటే ఇప్పుడు చూడండి, ఇలాగ వచ్చేసరికి ఇది ఏ, ఇది ఒక సింగిల్ క్యారెక్టర్ అనమాట. ఇది ఎన్క్లోజ్డ్ విత్ కోట్ అనమాట. అంటే సింగిల్ కోట్ అంటే ఇలా ఒకటే ఉంటుంది అనమాట. డబుల్ కోట్స్ అంటే ఇలా 2 ఉంటాయి కదా. సో అది చెప్పాడు అనమాట. ఓన్లీ ఒక్క దాంట్లోనే ఉన్నదాన్ని మనం క్యారెక్టర్ కాన్స్టెంట్ అని అంటామని చెప్తున్నాను. దిస్ కెన్ బి సింగిల్ డిజిట్, సింగిల్ స్పెషల్ సింబల్ ఆర్ వైట్ స్పేస్ సచ్ యాజ్ అని చెప్పి 9, C, ఇంకా $, ఇంకా బ్లాంక్ది పెట్టారనమాట. ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ అని చెప్పారు. సో ఇక్కడికి వచ్చేసరికి ఎవ్రీ క్యారెక్టర్ కాన్స్టెంట్ హ్యాస్ ఏ యూనిక్ ఇంటిజర్ లైక్ వాల్యూస్ ఇన్ మిషన్ క్యారెక్టర్ కోడ్. అంటే ప్రతి క్యారెక్టర్ కాన్స్ట్కి యూనిక్గా ఉంటాయి అనమాట. లైక్ వాల్యూస్ ఇన్ మిషన్ క్యారెక్టర్ కోడ్ అంటే మిషన్ క్యారెక్టర్ కోడ్లో కూడా అలాగే ఉంటుంది అనమాట. సో దాంతో కంపేర్ చేశాడనమాట. యాజ్ ఇఫ్ మిషన్ యూజింగ్ ASCII అని చెప్పి రాశాడనమాట. దానికి ఫుల్ ఫామ్ ఏంటి వచ్చేసంటే అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్ అనమాట. దీనికి ఫుల్ ఫామ్ ఇది. సమ్ న్యూమరిక్ వాల్యూ అసోసియేటెడ్ విత్ ఈచ్ అప్పర్ అండ్ లోవర్ కేస్ ఆల్ఫాబెట్స్ అండ్ డిజిట్స్. అంటే ఇక్కడ చూడండి, క్యారెక్టర్ స్ట్రింగ్లోని ఎలా అంటే అప్పర్ కేసు ఉంటాయి, లోవర్ కేసు ఆల్ఫాబెట్స్ ఉంటాయి అనమాట. ఇంకా డెసిమల్ ఇంటిజర్స్ కూడా ఉంటాయి అని చెప్తున్నాడు అనమాట. ఎలా ఉంటాయంటే A to Z అప్పర్ కేస్ అనమాట. అప్పర్ కేస్ వచ్చేసరికి ASI అంటే ఇందాక చెప్పిన కదా, అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్ అని. ఆ వాల్యూస్ వచ్చేసరికి 65 to 90 ఉంటాయని చెప్పారనమాట. ఇప్పుడు స్మాల్ లెటర్స్ అనమాట, అంటే లోవర్ కేస్ అనమాట. A to Z చూసుకున్నాం అనుకోండి, ఇక్కడ 97 నుంచి 122 వరకు ఉంటాయని చెప్పారు. ఇక్కడికి వచ్చేసరికి 0 to 9 అనమాట. ఇక్కడికి వచ్చేసరికి ఎంత ఉంటుంది వాల్యూ? 48 to 59. ఇంకా సెమీకాలం, దీనికి వచ్చేసరికి 59 అలా ఉంటుందని చెప్పాడు అనమాట. స్ట్రింగ్ కాన్స్టెంట్ అనమాట. సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్ కాల్డ్ స్ట్రింగ్. అంటే సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే ఇప్పుడు క్యారెక్టర్ అంటే ఏం చెప్పాను? ఓన్లీ సింగిల్ లెటర్ అని చెప్పాను కదా. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్, ఇదంతా ఒక క్యారెక్టర్. సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్ కాల్డ్ స్ట్రింగ్ అండ్ వన్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్ ఎన్క్లోజ్డ్ విత్ ఇన్ ఏ డబుల్ కోట్ ఈజ్ ఏ స్ట్రింగ్ కాన్స్టెంట్. అంటే ఇది స్ట్రింగ్ అనమాట. దీన్ని ఇప్పుడు డబుల్ కోట్స్ ఇలా పెట్టామనుకోండి, ఇది స్ట్రింగ్ కాన్స్టెంట్ అని చెప్పాడు అనమాట. స్ట్రింగ్ కాన్స్టెంట్ హ్యాస్ 0, 1 ఆర్ మోర్ దెన్ 1 క్యారెక్టర్. అంటే ఇప్పుడు ఒక స్ట్రింగ్ కాన్స్టెంట్కి ఎలా అంటే అయితే ఏమీ ఉండకపోవచ్చు, అయితే ఒకటి ఉండొచ్చు, లేకపోతే ఒకటి కంటే ఎక్కువ ఉంటాయి అనమాట స్ట్రింగ్ కాన్స్టెంట్కి. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్ నల్ క్యారెక్టర్ వచ్చేసరికి మనం ఇలా రిప్రజెంట్ చేస్తాం అనమాట. సో ఇక్కడికి వచ్చేసరికి ఈజ్ ఆటోమేటికలీ ప్లేస్డ్ బై కంపైలర్. ఒకవేళ మనం కోడ్ రాసేటప్పుడు ఈ నల్ క్యారెక్టర్ని ప్లేస్ చేయకపోయినా సరే కంపైలర్ ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది అనమాట. సమ్ ఎగ్జాంపుల్స్ ఆర్ సెలీనా 908 3 అని చెప్పి బ్లాంక్ A ఎక్సెట్రా అని చెప్పి ఇవన్నమాట స్ట్రింగ్ కాన్స్టెంట్కి ఎగ్జాంపుల్స్. ఇన్ C, although same characters are enclosed within single and double quotes, it represents different meaning. అంటే ఇప్పుడు చూడండి, C ప్రోగ్రామింగ్లో ఎలా అంటే సేమ్ క్యారెక్టర్స్ సింగిల్ ఇంకా డబుల్ కోట్స్లో రిప్రజెంట్ అయ్యాయి అనుకో, డిఫరెంట్ మీనింగ్ వస్తుంది అని చెప్తున్నాడు అనమాట. సో ఇక్కడికి వచ్చేసరికి చూడండి, ఈ క్యారెక్టర్లో వచ్చేసరికి డబుల్ కోట్స్ ఉన్నాయి, ఈ క్యారెక్టర్లో వచ్చేసరికి సింగిల్ కోట్స్ ఉన్నాయి అనమాట. ఆర్ డిఫరెంట్ బికాస్ అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఎలా అంటే ఫస్ట్ వన్ ఈ స్ట్రింగ్ అటాచ్డ్ విత్ నల్ క్యారెక్టర్. అంటే ఇప్పుడు ఫస్ట్ వన్ చూసుకున్నాం అనుకో, ఇది ఒక స్ట్రింగ్ అటాచ్డ్ విత్ నల్ క్యారెక్టర్ అని చెప్పాడు. ఎట్ ద ఎండ్ బట్ ద అంటే ఎట్ ద ఎండ్లోనే కదా. సో ఇక్కడికి వచ్చేసరికి బట్ ద సెకండ్ వన్ ఈజ్ అ క్యారెక్టర్ విత్ ఇట్స్ కరస్పాండింగ్ ASCII వాల్యూ ఈ 65 అని చెప్పాడు. అంటే ఇందాక నేను కొన్ని వాల్యూస్ చెప్పాను కదా, చూడండి ఇక్కడ ఈ వాల్యూస్ని ఇక్కడ రిప్రజెంట్ చేశాడనమాట. అంటే ఇక్కడ చెప్పాడు అనమాట. ఎలా అంటే ఇందులో వచ్చేసరికి నల్ క్యారెక్టర్ ఎండ్లో ఉంటుంది, అది కంపైలర్ పెట్టుకుంటుంది అనమాట. ఇక్కడికి వచ్చేసరికి మాత్రం ASCII వాల్యూస్ని ఇక్కడ రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఇది సెకండ్ వన్ ఈజ్ అ క్యారెక్టర్. ఇది ఒక క్యారెక్టర్ కాన్స్టెంట్ అనమాట. దాని యొక్క ASCII వాల్యూ వచ్చేసరికి 65 అనమాట. సింబాలిక్ కాన్స్టెంట్ వచ్చేసరికి సింబాలిక్ కాన్స్టెంట్ ఈజ్ ఎ నేమ్ దట్ సబ్స్టిట్యూట్ ఫర్ ఏ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అండ్ క్యారెక్టర్స్ మే బీ. సింబాలిక్ క్యారెక్టర్ అంటే ఏంటంటే అదొక సబ్స్టిట్యూట్ అనమాట సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్కి. ఇంకా ఆ క్యారెక్టర్స్ మళ్ళీ ఏంటంటే న్యూమరిక్ క్యారెక్టర్ ఆర్ స్ట్రింగ్ కాన్స్టెంట్. ఈ రెండింటికి ఒక సీక్వెన్స్ లాగా, సబ్స్టిట్యూట్ ఆఫ్ సీక్వెన్స్ లాగా ఇది యాక్ట్ చేస్తుంది అనమాట సింబాలిక్ క్యారెక్టర్ అనేది. దీస్ కాన్స్టెంట్స్ ఆర్ జనరల్లీ డిఫైన్డ్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ యాజ్. అంటే ఈ సింబాలిక్ కాన్స్టెంట్స్ అనేవి బిగినింగ్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ఇప్పుడు ఒక మనం కోడ్ రాసామనుకో, అక్కడ స్టార్టింగ్లో దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తారంట ఈ సింబాలిక్ క్యారెక్టర్ని. ఇక చూడండి, సింబాలిక్ కాన్స్టెంట్ ఎలా డిఫైన్ చేస్తారంటే #define నేమ్ వాల్యూ హియర్ నేమ్ జనరల్లీ రిటర్న్ ఇన్ అప్పర్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ అని చెప్పి చూపించాడు అనమాట. అంటే ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు స్టార్టింగ్ ప్రోగ్రామ్లో మనం కొన్ని చూస్తాం కదా, అంటే అవి ఎలా డిఫైన్ చేస్తారంటే అప్పర్ కేస్ అంటే అన్ని క్యాపిటల్ లెటర్స్లోనే ఉంటాయి అనమాట. డిఫైన్ మ్యాక్స్ 10, డిఫైన్ CHB క్యారెక్టర్ B, CHB అంటే క్యారెక్టర్ B, డిఫైన్ నేమ్ సోనీ అని చెప్పి ఇలాగా మనం డిఫైన్ చేస్తాం కదా, వీటినే సింబాలిక్ కాన్స్టెంట్స్ అని అంటారనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.